మున్సిపాలిటీ లేదా పట్టణ ప్రాంతాల క్రమబద్ధమైన అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అనేది ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్ వంటిది. ఇది ఒక నగరం రాబోయే 20 నుండి 30 ఏళ్లలో ఏ విధంగా విస్తరించాలి, జనాభా పెరుగుదలకు అనుగుణంగా వసతులు ఎలా కల్పించాలి అనే అంశాలపై స్పష్టమైన ప్రణాళికను అందిస్తుంది. మాస్టర్ ప్లాన్ అనేది ఒక పట్టణంలోని భూ వినియోగాన్ని నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం. పట్టణంలో ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ పరిశ్రమలు ఉండాలి, ఎక్కడ పార్కులు మరియు విద్యాసంస్థలు ఉండాలి అనేవి ఇందులో పొందుపరచబడి ఉంటాయి. దీని ప్రధాన ఉద్దేశం అస్తవ్యస్తమైన పట్టణీకరణను అరికట్టి ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడం. ఒక ప్రామాణిక మాస్టర్ ప్లాన్లో సాధారణంగా కొన్ని జోన్లు అనేవి ఉంటాయి. నివాస ప్రాంతాలు అంటే రెసిడెన్షియల్ జోన్, ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి కేటాయించిన స్థలాలు. వాణిజ్య ప్రాంతాలు అంటే కమర్షియల్ జోన్, షాపింగ్ మాల్స్, మార్కెట్స్ మరియు కార్యాలయాల కోసం కేటాయించినవి. అలానే పారిశ్రామిక ప్రాంతాలు అంటే ఇండస్ట్రియల్ జోన్, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణానికి దూరంగా పరిశ్రమల కోసం కేటాయించిన స్థలాలు. అలానే పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వ కార్యాలయాల కోసం వీటిని కేటాయించబడి ఉంటాయి. అలానే గ్రీన్ బెల్ట్ లేదా పార్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు, పార్కులు మరియు ఆట స్థలాల కోసం కేటాయించిన ఖాళీ ప్రదేశాలు. అలానే మాస్టర్ ప్లాన్ అమలు చేయడం వల్ల పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన సులభం కూడా అవుతుంది. రోడ్లు వెడల్పులు, బైపాస్ రోడ్లు మరియు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ముందుగానే స్థలాన్ని కేటాయించడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు అనేవి కూడా చాలా తగ్గుతాయి. తాగునీటి పైప్ లైన్లు, డ్రైనేజ్ వ్యవస్థ మరియు విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ఒక క్రమ పద్ధతి ఉంటుంది. అలానే చెరువులు, కుంటలు మరియు పార్కులను అక్రమాల నుండి రక్షించడానికి ఇది బాగా తోడ్పడుతుంది. పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రాంతాల విభజన వల్ల పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ప్రభుత్వం మరియు పట్టణ ప్రణాళిక విభాగ సర్వేలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ను సిద్ధం చేస్తారు. దీనిని ప్రజలు ముందుంచి వారి అభ్యంతరాలు మరియు సూచనలు సేకరిస్తారు. తుది ఆమోదం పొందిన తర్వాత మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే అవి అనధికారం కట్టడాలుగా పరిగణించబడతాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రతి 10 నుంచి 15 ఏళ్లకు ఒకసారి ఈ ప్లాన్ను సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతి భూమికి ఒక నిర్దిష్ట కేటాయింపు అంటే జోనింగ్ అనేది ఉంటుంది. ఉదాహరణకు ఒక భూమి అగ్రికల్చర్ జోన్లో ఉంటే అక్కడ అనుమతి లేకుండా ఇల్లు కట్టకూడదు. మీరు వ్యవసాయ భూమిని నివాస స్థలంగా లేదా వాణిజ్య స్థలంగా మార్చాలనుకుంటే మున్సిపల్ లేదా టౌన్ ప్లానింగ్ అధికారులకు నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాలి. మాస్టర్ ప్లాన్లో ఆ భూమి ఏ జోన్లో ఉందో చూసి అక్కడ మార్పిడికి అవకాశం ఉంటేనే అధికారులు అనుమతిస్తారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం అంటే ఎల్ఆర్ఎస్ అనేది అనధికారికంగా వెలిసిన ప్లాట్లు లేదా వెంచర్లను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఇచ్చే అవకాశం. రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి కూడా డిటిసిపి లేదా హెచ్ఎండిఏ వంటి సంస్థల అనుమతి లేని అవుట్లెట్లతో ప్లాట్లు కొన్నప్పుడు ఎల్ఆర్ఎస్ అవసరమవుతుంది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే మున్సిపాలిటీ నుండి ఇంటి నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. అలాగే బ్యాంకు రుణాలు పొందడానికి కూడా ఇది తప్పనిసరి. ప్లాట్ విస్తీర్ణం మరియు అది ఉన్న ప్రాంతం ఆధారంగా కొంత క్రమబద్ధీకరణ రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మూడవది చూస్తే భవన క్రమబద్ధీకరణ పథకం బీఆర్ఎస్ అనేది ఇప్పటికీ నిర్మించిన భవనాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి వచ్చే అవకాశం. అనుమతి లేకుండా అదనపు అంతస్తులు కట్టడం లేదా సెట్ బ్యాక్ అంటే ఇంటి చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం నిబంధనలను ఉల్లంఘించిన భవనాలను క్రమబద్ధీకరించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది కేవలం ఒక నిర్దిష్ట కాలానికి ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు మాత్రమే. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు జరిమానా కట్టి చట్టబద్ధత కల్పిస్తారు. ముఖ్యంగా 2026 నాటికి అనేక పట్టణ ప్రాంతాల సరిహద్దులు మారడం వల్ల అంటే ఉదాహరణకు హైదరాబాద్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం కావడం. అలానే తాజా వెబ్సైట్లను ఉపయోగించడం చాలా అవసరం. తెలంగాణలో మీరు మాస్టర్ ప్లాన్ మ్యాప్లు లేదా భూ వినియోగ వివరాలను పోర్టల్స్ ద్వారా పొందవచ్చు కూడా. హెచ్ఎండిఏ పరిధిలో అంటే హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు వెబ్సైట్ వచ్చేసరికి చూసినట్లయితే www.hmda.gov.in వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు మాస్టర్ ప్లాన్ 2031 కింద జోన్ల వారీగా అంటే ఈ జోన్లో ఏమేమి ఉన్నాయంటే రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా కొన్ని ఉన్నాయి. వీటిని మ్యాప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీజీబీపాస్ అనుమతుల కోసం వెబ్సైట్ www.tgbpass.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చు. భవన నిర్మాణ అనుమతులు మరియు లేఅవుట్ ధృవీకరణ కోసం ఈ సింగిల్ విండో సిస్టమ్ ఉపయోగపడుతుంది. హైదరాబాద్ వెలుపల ఉన్న మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ కోసం www.dtcp.telangana.gov.in సందర్శించవచ్చు. ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలని మనం చూసినట్లయితే సంబంధిత అధికారిక వెబ్సైట్ హెచ్ఎండిఏ లేదా డిటిసిపి లేదా సిడిఎంఏ ఓపెన్ చేయండి. ప్లానింగ్ లేదా మాస్టర్ ప్లాన్ అనే ఆప్షన్ కోసం వెతకండి. తర్వాత మీ జిల్లా అంటే డిస్ట్రిక్ట్ మరియు మున్సిపాలిటీ యుఎల్బి పేరును ఎంచుకోండి. ల్యాండ్ యూజ్ మ్యాప్ లేదా జోనింగ్ మ్యాప్ అనే లింక్ ద్వారా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మీ సర్వే నెంబర్ ఆధారంగా ఆ భూమి ఏ రంగులో అంటే ఉదాహరణకు పసుపు నివాస ప్రాంతం, ఎరుపు వాణిజ్య ప్రాంతం, అలా ఇంకా మీది ఏ పరిసరాల్లో ఉందో చూడండి.
ఏదైనా స్థిరాస్తి అంటే రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసేటప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మాత్రమే కాకుండా ఆ మున్సిపాలిటీ యొక్క ల్యాండ్ యూజ్ మ్యాప్ను తప్పనిసరిగా తనిఖీ చేయండి. ఆ భూమి నివాస ప్రాంతం అంటే రెసిడెన్షియల్ జోన్లో ఉంటేనే భవిష్యత్తులో మీకు ఇంటి నిర్మాణ అనుమతులు సులభంగా లభిస్తాయి.